దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 21వ వచనం. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడై మహాభయమును పుట్టించి ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చేదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేనెలు ప్రవహించు దేశమును వారికిచ్చితివి. వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకునే గాని నీ మాట వినకపోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుచున్నాడు. ఇర్మీయా గ్రంథము రాసిన ప్రవక్త అయిన ఇర్మీయా నేరియా కుమారుడైన బారాకుకు ఆ క్రయపత్రమును అప్పగించి తర్వాత యెహోవాకు ఇలాగా ఆయన ప్రార్థన చేశాడు. ఇర్మీయా ప్రార్థన చాలా శక్తివంతమైనదండి. ఎల్లప్పుడూ తన ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉండేవాడు. వారు నశించిపోతాం ఏమాత్రం ఆయనకి ఇష్టం ఉండేది కాదు. దేవుని మాట విని వారు లోబడాలని ప్రతినిత్యము కన్నీరు కారుస్తూ ఉండేవాడు. కానీ వారు దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండేవారు. వారి మీదకి ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉండేవి. పొరుగు దేశాల నుంచి ప్రజలు వచ్చి, సైన్యాధిపతులు వచ్చి, దేశ రాజులు వచ్చి ఇశ్రాయేలు దేశమును కలవరపరుస్తూ, శిక్షిస్తూ, యుద్ధాలు చేస్తూ ఉండేవారు. అయినను వారు తెలుసుకునేవారు కాదు. ఈ సంగతిని గ్రహించిన ఇర్మీయా దేవునితో మాట్లాడుతూ వారిని క్షమించమని కోరేవాడు. వారి పట్ల బహుభారము కలిగైన ఉండేవాడు. ఈ పత్రికలో, ఈ బారాకుకిచ్చిన ఈ పత్రికలో వ్రాయబడిన అంశాన్ని ఇచ్చి ఆయనకి యెహోవాకు ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు. చాపిన చేతులతో కరుణ గలవాడవై నీ బిడ్డలను తీసుకుని బయటికి తీసుకుని వచ్చావా మహాభయంకరమైన ఐగుప్తు దేశములో నుంచి. వారిని ప్రేమించావు నీవు, ఆయనను వారిని మాట వినలేదయా అని ఏడుస్తూ ఉన్నాడండి. ఈనాడు ఆత్మీయమైన దైవజనులు దేవుని కోసము ప్రత్యేకింపబడి బ్రతికే వారిని ఎవరు ఎన్నిక చేయగలుగుతున్నారు? దేవునితో వారికున్న సంబంధము, దేవుని సన్నిధిలో వారు పడుతున్న వేదన, దేవుని సన్నిధి కొరకు అర్పణ కలిగి జీవిస్తున్న సేవకులు ఈ భూమి మీద టీవీలోకి రాని వాళ్ళు, బాహాటముగా బయటికి రాని వాళ్ళు, ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన వారు ఎంతోమంది సేవకులు ఉన్నారండి. ఇక్కడ అదే జరుగుతూ ఉన్నది. ఆయన ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. ప్రార్థన చేస్తున్నాడు, ఇలాగుండొద్దని చెప్తూ ఉన్నాడు. ఆయనను వారి మాట, దేవుని మాట వారు వినలేకపోయారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, ఆలోచన చేస్తున్నావా? క్షేమకరమైన జీవితం ఇవ్వాలని భయంకరమైన పరిస్థితి జీవితాన్ని విడిపించి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు తన బిడ్డలకు ఇచ్చారు. అయితే వారి మాట వినలేదని స్పష్టంగా ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, గనుక మాట వినే బిడ్డలుగా ఉందామా? మాట వినకపోవటం వల్ల జరిగిన సంఘటన ఏమిటి? పరాయి దేశానికి బానిసలుగా వారు వెళ్ళవలసి వచ్చింది. వారు దేవుని మాట వినకపోవటం వలన వారి మీద వారు ఆధారపడి వారి దేవుని మర్చిపోయారు. ఈనాడు ఎంతమంది అండి దేవుని విడిచిపెట్టిన వారు ఉన్నారు. ఎంతోమంది అండి దేవునిలో ఉన్నామనుకుంటున్నారు, కానీ వారు ఎప్పుడో దేవుని విడిచి వెళ్ళిపోయారు. బహుభారముతో ఒక దైవజనుడిగా నేను ప్రేమించి చెబుతూ ఉన్నాను. ముందట ఆత్మీయ జీవితం ఉన్నదా పరిశీలన చేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తే మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలం ప్రత్యేక మాతో మాట్లాడారు. క్షేమకాలములో మీరు మాతో మాట్లాడుతున్నా నాయన, ఒకప్పుడు స్థితి నుండి ఈ స్థితికి మమ్మల్ని తీసుకుని వచ్చిన నీ మాట వినకపోయి మా సొంత ఆలోచన మీద ఆధారపడి నేను బాధ పెడుతున్నాము. నాయన క్షమించండి, ఈ దినమంతా కాపాడండి, కనికరము చూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.